సో ఏన్షియన్ ఇండియన్ రివైజ్ చేశారా? మొత్తం కంప్లీట్గా చాప్టర్స్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు పోస్ట్ గుప్తాన్స్ ఫినిష్ చేసాం కదా. అమర్, బీ కాన్ఫిడెంట్. చేసావా? సో మనకి ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి మేజర్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వన్ ఈజ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వీ హ్యావ్ 2 categories. One is structural architecture, another one is cave architecture. ఏం చెప్పాను డిఫరెన్స్ స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్ అండ్ కేవ్? స్ట్రక్చర్ అంటే ప్లెయిన్ ల్యాండ్ మీద మనం అంటే డౌన్ టు అప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అది కేవ్ ఆర్కిటెక్చర్ ఉందనుకోండి, కేవ్ టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిడివల్ ఇండియాలో వస్తుంది రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అని. కంచి కైలాసనాథ టెంపుల్ ఉంది కదా, ఎవరు బిల్డ్ చేశారని చెప్పుకున్నాం? పల్లవాస్. సో అదే కంచి కైలాసనాథ టెంపుల్ని రాక్ కట్ కేవ్ టెంపుల్లో చేయాలనుకోండి, నార్మల్గా ఏం చెప్పా, స్ట్రక్చరల్ టెంపుల్ అంటే నార్మల్గా మన ప్లెయిన్ ల్యాండ్ నుంచి 1 by 1 బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అదే రాక్ కట్ కేవ్ టెంపుల్ అనుకోండి, అది ఎలా చేస్తామంటే పైనుంచి చిక్కుకుంటూ వస్తాం. విచ్ వన్ ఈజ్ టఫ్? రాక్ కట్, రైట్? సో మనకు 2 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాం. అయితే కేవ్ టెంపుల్స్లో కన్నా స్ట్రక్చరల్ టెంపుల్స్లో మళ్ళీ 3 categories ఉన్నాయి మనకి. వన్ ఈజ్ గుప్తాన్స్ చెప్పుకున్నాం కదా, అది నగరా స్టైల్ ఆర్ శిఖరా స్టైల్. పల్లవాస్ వచ్చారనుకోండి ద్రవిడియన్ స్టైల్. బాదామి చాళుక్యాస్ వేసారా స్టైల్. పల్లవాస్లో గ్రేట్ రూలర్స్ ఎవరు చెప్పుకున్నాం మనం? పల్లవ గ్రేట్ రూలర్స్ మహేంద్రవర్మ 1, నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 2, నరసింహవర్మ 2, నందివర్మ 2, 5 members. Come to the Badami Chalukyas. Pulakesini 2, next Vikramaditya 2. Okay. So now and Guptans, Samudragupta, Chandragupta 2, Kumaragupta, okay, and Skandagupta, Bhanugupta, we persons ఉన్నారు. అంటే గుప్తాన్స్ ఏ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేశారు అని అంటే కనుక నార్త్ ఇండియా నగరా స్టైల్. పల్లవాస్ సౌత్ ఇండియా, సో ద్రవిడియన్. నెక్స్ట్ మిగతా మధ్యలో ఎవరు ఉన్నారు? డెక్కన్ ఉన్నది. బాదామి చాళుక్యాస్ కాంబినేషన్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అట్ ది సేమ్ టైం నగరా ఆర్కిటెక్చర్, దట్ ఈజ్ కాల్డ్ వ్యాసారా. ఓకే, నౌ చూడండి, ఇది 1 టాపిక్ టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించి. అనదర్ వన్ ఏంటంటే ఆర్ట్ ఉంటుంది. వీ హ్యావ్ గాంధార ఆర్ట్, మధుర ఆర్ట్ అండ్ అమరావతి ఆర్ట్. అంటే ఏన్షియంట్ ఇండియాలో మనం ఎక్కువ కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే, అంటే ఆర్కిటెక్చర్ వైజ్ మీరు ఫోకస్ చేస్తే కనుక ఫస్ట్ వీటి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోండి. ఏది? వన్ ఈజ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డిఫరెన్సెస్, నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ పెట్టుకున్నది ఆర్ట్ పెట్టుకున్నాం. సో గాంధార, మధుర, అమరావతి ఆర్ట్స్ గుర్తుపెట్టుకోండి, నాట్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్. Art were 3 major sculpture traditions that flourished in ancient India. Each had distinct characteristics. Distinct means different characteristics. Okay. In terms of material, style, influence and depiction of Buddhist and other religious themes. Depict అంటే చెక్కడం. ఓకే, అంటే ఏ దాంట్లో ఉన్నాయని చూడండి. యూజ్ చేసే మెటీరియల్, స్టైల్, ఇన్ఫ్లుయెన్స్, డిపెక్షన్ అంటే చెక్కడం, రిలీజియస్ థీమ్స్ ఏమున్నాయన్నది. ఎందుకు అని అంటే కొన్ని ఆర్ట్లో రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు, కొన్ని ఆర్ట్స్లో వైట్ మార్బుల్ యూజ్ చేశారు, కొన్ని ఆర్ట్లో గ్రే శాండ్ స్టోన్ యూజ్ చేశారు. నెక్స్ట్ రిలీజియన్స్లో కొన్ని రిలీజియన్స్ ఓన్లీ బుద్ధిజం మాత్రమే ఎంకరేజ్ చేశారు, బుద్ధిస్ట్ రిలీజియన్. ఓకే, సపోజ్ గాంధార ఉందనుకోండి, కంప్లీట్లీ బుద్ధిజం. అదే అమరావతి ఉందనుకోండి, దట్ ఈజ్ ఆల్సో బుద్ధిజం. ఇంకే ఆర్ట్ మిగిలింది మనకి? మధుర, ఆల్ రిలీజియన్స్. ఓకే, అండ్ అనదర్ కేటగిరీ. ఇప్పుడు చూడండి, మనం టెంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని టెంపుల్స్ ఏమో చాలా పవర్ఫుల్ అని చెప్తారు. కొన్ని టెంపుల్స్ని ఏ విధంగా మాట్లాడుకుంటాం మనం? కన్స్ట్రక్షన్ వైజ్ మాట్లాడుకుంటాం. కొన్ని టెంపుల్స్ పవర్ కమ్ కన్స్ట్రక్షన్. అలా ఈ ఆర్ట్లో కూడా ఎలా అంటే
గాంధార వచ్చేటప్పటికి ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టారు అని అంటే ఫిజికల్ అపియరెన్స్, అంటే చూడగానే అట్రాక్టివ్గా కనిపించాలి. మధుర వచ్చింది అనుకోండి, వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్ కన్నా దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే స్పిరిచువల్, అంటే బుద్ధుడు ఏం చెప్పాడన్న దాని మీద వీళ్ళు ఫోకస్ చేశారు. గాంధార వచ్చేటప్పటికి బుద్ధుడిని చూపించడం, అంటే అట్రాక్టివ్గా చూపించడం అనమాట. అమరావతి వచ్చేటప్పటికి వీళ్ళ ఫోకస్ చేసింది బుద్ధిజమే. స్టోరీస్, జాతక స్టోరీస్ అని ఉంటాయి బుద్ధుడికి సంబంధించినవి, ఆ స్టోరీస్ని ఎక్కువ ఆర్ట్ ఫామ్లో వేశారు. క్లియర్? సో ఇక్కడ 3 ఆర్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గాంధార, అనదర్ వన్ ఈజ్ మధుర, అనదర్ వన్ ఈజ్ అమరావతి. అమరావతి మీన్స్ శాతవాహనస్, బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. గాంధార, మధుర అంటే గాంధార ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇండో గ్రీక్స్. మన ఫారెన్ కింగ్డమ్స్ 4 కింగ్డమ్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఏంటంటే 4 కింగ్డమ్స్, ఫస్ట్ ఇండో గ్రీక్స్ చెప్పుకున్నాం, స్కిథియాన్స్, అదే సకాస్, పార్థియన్స్, లాస్ట్ వన్ కుషాన్స్. సో ఈ గాంధార ఆర్ట్ని అండ్ మధుర ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే కుషాన్స్. గాంధార ఇండో గ్రీక్స్, అందుకని ఎక్కువ గాంధారలో మనకి గ్రీక్ ఆర్ట్స్ కనిపిస్తాయి. మధుర వచ్చేటప్పటికి కుషాన్స్, కనిష్క వచ్చేటప్పటికి ఇండో గ్రీక్, అంటే ఇండిజీనియస్ స్టైల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం గ్రీక్ స్టైల్ కూడా ఉంటుంది. ఇంకా అమరావతి వచ్చేటప్పుడు కంప్లీట్లీ ఇండిజీనియస్. రైట్? ఇప్పుడు ఒకటే డిఫరెన్స్ ఉన్నా చూడండి. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైం పీరియడ్ 1st century to 4th century. ఎందుకంటే మనకి ఫారెన్ కింగ్డమ్స్ టైం పీరియడ్ ఏంటి? పోస్ట్ మౌరియన్స్ మీన్స్ టైం పీరియడ్. మనం ఫస్ట్లో టైం పీరియడ్ చెప్తున్నావా? ఏది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 BC to 1500 BC. వేదిక్ సివిలైజేషన్ 1500 BC to 600 BC. తర్వాత వచ్చింది ఏంటి? ప్రీ మౌరియన్స్ 600 BC to, అంటే అప్రాక్సిమేట్లీ టైం పీరియడ్స్ 300 BC. తర్వాత వచ్చింది మౌరియన్స్ కదా, 300 BC to 200 BC. దిస్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. పోస్ట్ మౌరియన్స్ 200 BC to 300 AD, BC AD, అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ ఇక్కడ? 500 ఇయర్స్. ఈ 500 ఇయర్స్లోనే ఫారెన్ కింగ్డమ్స్ రూల్ చేస్తే నెక్స్ట్ మన ఇండిజీనియస్ శుంగా డైనాసిటీ అండ్ కన్వా డైనాసిటీ. ఇది నెక్స్ట్ గుప్తాన్స్ వచ్చి 300 AD to 550 AD. నెక్స్ట్ పోస్ట్ గుప్తాన్స్ 750 AD. రైట్? అంటే మనకి ఇక్కడ ఇప్పుడు 1st century BC to 4th century BC అన్నాం కదా, అంటే ఇక్కడ ఏదవుతుంది చూడండి, 200 BC to 300 AD. కరెక్టేనా? లొకేషన్ గాంధార అంటేనే ఎక్కడ ఉంది? అది నార్త్ వెస్ట్లో ఉంది. మోడర్న్ డే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. మెటీరియల్ యూజ్డ్ గ్రే అండ్ బ్లూ గ్రే స్టోన్. రిమెంబర్, మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ అడిగితే ఎలా అడుగుతాడు అని అంటే డైరెక్ట్గా అడగకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే ఈ టైప్ అడుగుతాడు. ఏ స్టోన్ యూజ్ చేసామని మనం? గ్రే అండ్ బ్లూ గ్రే. ఇన్ఫ్లుయెన్స్ గ్రీక్, రోమన్. గ్రీక్ అంటేనే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రోమ్ ఎంపైర్ కదా. సో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే గ్రీక్ ఆర్ట్కి సంబంధించి. దిస్ ఈజ్ క్లియర్.